వేరొకప్పుడు శంకరుడు అనగా శివుడు బ్రహ్మ అయిన సృష్టికర్త యొక్క శిరస్సు ఖండింప ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. అందులకు శంకరుడు నారద మహాముని యొద్దకు పోయి ఈ విధముగా అంటున్నాడు. ఇది విశ్వక్సేను సంహిత రుద్ర నారద సంహారమందు రాయబడి ఉన్నది. ఆ శ్లోకము ఇలా ఉన్నది: అహింస అపరాధానామాలయో కించినో గతి త్వమేవోపాయో భూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతరిత్యుక్తస్తదేవోస్మిన్ ప్రయుజ్యత. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపరాధములకు ఉనికి పట్టును. అపరాధాలకి ఉనికి పట్టట. కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము. ఉపాయ భూతుడువు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని. నీవే నాకు శరణము. ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము. నా ప్రియ దేశమా, ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఎంతవరకు నేను చెప్పినటువంటి పరమాత్మలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపము చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పొట్టట. కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేనివాడు దేవుడు ఎట్లవుతుండు? నీవే నాకు శరణము. మహర్షి యొద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నాడట. ఎంత విచిత్రముగా ఉన్నదో. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే అసత్యము కానిది సత్యం.